శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయः మోక్షసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు, మోక్షం ఇప్పుడు వరకు నాకు అర్థమైంది ఏంటంటే, మోక్షము లేక ముక్తి తెచ్చుకోవాలంటే సన్యాసాశ్రమం కన్నా వెళ్ళాలి, లేకపోతే త్యాగన్న అవ్వాలి. ఇవి రెండింటికి ఏమన్నా భేదం ఉందా? ఉంటే అదేమిటి అని అడుగుతున్నాడు. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. అంటే మోక్షము పొందాలంటే సన్యాసము స్థితి రావాల్సింది అని అనుకోవచ్చా? లేదు అంటే మోక్షాన్ని కూడా సన్యసించాలా? అసలు ఆ మోక్షం అనే కోరిక కూడా ఉండకూడదా అని రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. ఏదేమైనా ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పేది ఆ సన్యాసం కానీ, ఆ మోక్షం కానీ, ఆ మోక్షం కోరిక లేకపోవడం కానీ ఉండాలంటే మరలా 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 మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు మళ్ళీ ఇక్కడ సారాంశం పరమాత్మ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న జ్ఞానంతో కోరికలను వదిలేయాలి మనకు తెలిసిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి కోరికలు ఉంటే అవి ఎటువంటి కోరికలు అయి ఉండాలో కూడా చెప్పాడు. సకామ కోరిక కాకుండా నిష్కామ కర్మలు చేయమన్నాడు. అంటే కోరికలు లేని కర్మలు. ఒకవేళ కోరికలతో కూడిన కర్మలైతే శరణాగతి, సమర్పణ చేసి భగవంతుడికి కాయేన వాచ మనసేంద్రియరు అంటూ సర్వము ఆయనకి అర్పించి ఆ ప్రసాదంగా భావించే తీసుకోమన్నాడు. ఫలాపేక్ష లేకుండా. కోరిక అంటే ఫలంతో కలిపి కోరుకుంటాం కదా మనం, కాదు. కోరిక కర్మ చేయడం వరకే. ఆ కర్మ చేసిన తర్వాత ఆ ఫలం నువ్వు కోరుకోకపోతే అది నిష్కామం అయిపోతుంది. మొదలుపెట్టి కోరికతో చేసినా కూడా ఒకవేళ ఫలం నువ్వు ఆశించకపోతే అప్పుడు నిష్కామ కర్మ అయిపోతుంది. అది దాని వలన నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తే నువ్వు ముక్తిని పొందుతావు అని ఇప్పటివరకు జ్ఞానం చెప్పాడు. ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, సన్యాసము త్యాగము రెండింటికి ఉన్న తేడా ఏమిటి వాసుదేవా? ఈ రెండు తత్వాలు నాకు కొంచెం విడమర్చి చెప్పండి. సన్యాస తత్వము, త్యాగతత్వము, ఈ రెండు నాకు కొంచెం విపులంగా చెప్పండి అని అర్జునుడు అడుగుతున్నాడు. నెక్స్ట్ శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు భగవానుడు అర్థం కావడం కోసమని. ఎవరైతే కామ్యానాం కర్మణాం, కోరికలతో కూడినటువంటి కర్మలు అంటే కామ్య కర్మలు, వాటిని త్యాగం చేయడమే సన్యాసం. అంటే పూర్తిగా కర్మలన్నింటినీ త్యాగం చేసేది.
కేవలం శరీరానికి మెయింటైన్ చేయడం కోసం, శరీరాన్ని అట్లా నిలబెట్టడం కోసం చేసే మినిమం కర్మలు తప్ప కామ్య కర్మలు ఏవి కూడా, కోరికతో ఏ కర్మ కూడా చేయకూడదు. అంటే ఏంటన్నమాట, వాళ్ళు అగ్ని మీద కూడా ఏది వండుకోరు, ఏం చేయరు. ఆ రుచి అన్నది వాళ్ళకి ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ అగ్ని వెలిగించినప్పుడు అందులో ఏ కీటకాలు పడవచ్చు, ఏమన్నా పడవచ్చు. నువ్వేదో కోరికతో చేస్తున్నావు కదా, నేను వంట చేస్తూ తినాలి అని, ఆ కోరికలో చాలా భస్మం అయిపోయే అవకాశం. ఆ కోరిక కూడా అసలు ఉండడానికి వీలు. అందుకని ఏ కర్మ చేయడానికి వీల్లేదు. అలా వెళ్ళిపోతే జడభరతుడిలాగా అలా వెళ్ళిపోతూ కావాల్సింది కోసి తిన్నాం, ఏదైనా ఆలోచిస్తే లేదా అది కూడా పక్కన పడేయడం, ఎంత కావాలో అంత తినేయడం. సరే ఇంత కాయ కోసుకున్నాక మొత్తం తినేద్దాం అనుకోకుండా, చిలకలు తింటే చూసారా, ఏదో కొంచెం వదిలేస్తాయి. సరే కాయ కొట్టలే కదా మొత్తం తినేద్దామని కూర్చుంటాయా, ఫుల్ ప్లేట్ లాగించేస్తానంటే అన్నారు. సరే కాయ తిమ్మన్నారు కదా ఏకాదశి నాటి ఉన్నట్లు పెద్ద కాయ తీసుకొని సరే మామిడి పండు తినొచ్చులే అని ఆ ట్రైలో ఉన్నటువంటి అన్ని అది పెద్దగా ఉంది తిందామలే అని, ఈ రకంగా అది కూడా కోరికే కదమ్మా. ఆ కోరిక అస్సలు కోరిక లేకుండా ఉండడం సన్యాసం అన్నాడు. మరి త్యాగి అని ఎవరన్నా అనమన్నాడంటే సర్వకర్మ ఫలములను, కర్మలు చెయ్యి కానీ వాటి ఫలాలని త్యాగం చేయి, ఫలాలని త్యాగం చేయి, ఫలితాలని త్యాగం చేయి. చాలామంది అంటారు ఇదే కష్టమైన పని అని కదా. అంటే ఏంటి, ఎలా చెప్పుకోవచ్చు, పెద్ద మామిడి తోట వేశారు, అన్ని సంరక్షణలు తీసుకున్నారు, బ్రహ్మాండమైన పంట పండాలనుకున్నారు. అసలు ఆ దేశంలోనే నెంబర్ 1 పంట వచ్చింది ఎక్కడ, మన పొలంలో, మన తోటలో. కానీ ఫలాలని ఆశించకూడదు. అంత కష్టమైన పని. ఫలాలు నేను తినకూడదు, అవునా. ఇది త్యాగి అనేది చాలా కష్టమైన పని అమ్మ. అంటే ఈ ప్రపంచంలోనే ఉంటాడు ఈ త్యాగి, కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే అన్ని కర్మలు చేయడు, ఈ గృహస్థానికి సంబంధించిన కర్మలు చేయడానికి సాధువులు ఉన్నట్టు చూస్తారా, వీళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు భక్తులతో మాట్లాడతారు, సత్సంగాలతో మాట్లాడతారు, కానీ అవి ఎటువంటివి కూడా వాళ్ళకి కర్మ ఏది ఆశించకుండా ఉంటే చాలా కష్టమైన పని. సో సింపుల్గా చెప్పాలంటే కర్మలను వదిలేయడం సన్యాసం, కర్మ ఫలాలను వదిలేయడం త్యాగం అని ప్రస్తుతానికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వాడు విపులంగా చెప్తాడు. ఓకే, నెక్స్ట్. త్యాజ్యం దోషవదిచ్చేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మణా త్యాజ్యం ఇది చాపరే. కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే ప్రతి కర్మ దోషయుక్తమే, ప్రతి కర్మ కూడా దోషపూరితమే ఉంటుంది. కాబట్టి వాటిని త్యజించాలి. కర్మను ఎందుకు త్యజించాలి, అందులో అన్ని దోషాలు ఉంటాయి. దోషాలు ఎందుకు వస్తాయి, గుణాల వలన వస్తాయి. ఆ గుణాల వల్ల కూడిన దోష కర్మలు కాబట్టి ఇవన్నీ కూడా దోషభూయిష్టమై ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ వదిలేయాల్సినవి కొంతమంది. అంటే కొంతమంది విద్వాంసులు ఏమంటారంటే మరి మనకి ముక్తి కోసం ఇవ్వబడినటువంటి యజ్ఞ తప దాన, ఈ 3 నుంచి చెప్తున్నాం కదా మానవ జన్మకి అవసరమైనవి. మరి ఈ 3 కర్మలే కదా, మరి వాటిని వదిలేయాలా, వాటిని వదలకూడదు. అవి నీ మోక్షానికి సంబంధించినటువంటి కర్మలు, అవి చేసి తీరవలసినదే. అవి చెయ్యకపోతే నీకు మోక్షం అన్నది రాదు అని కొంతమంది విద్వాంసులు చెప్తారు. కాబట్టి ఏది వదిలేయాలి, ఏది వదలకూడదు అంటే దోషభూయిష్టమైనటువంటి కర్మలు వదిలేయాలి. యజ్ఞాలు, తపస్సు, దానము లాంటివి ఏదైతే చెప్పబడ్డాయో వాటిని మటుకు వదలకూడదు. ఆ కర్మలు చేసి తీరవలసినదే అని చెప్తారు. నెక్స్ట్.
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र विविधः संप्रकीर्तितः ఓ పురుషశ్రేష్ఠ అర్జున సన్యాసము త్యాగం అనే రెండు విషయములలో మొదట త్యాగము గురించి నా నిశ్చయములు త్యాగము సాత్వికము రాజసము తామసు అని మూడు విధములుగా చెప్పబడింది. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అయితే మొట్టమొదటిగా నేను చెప్పేది వినని పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పటివరకు విద్వాంసులు ఏమనుకుంటారో చెప్పాడు, అంటే పండితులు వాళ్ళంతా ఏమనుకుంటారో చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. త్యాగం ఏమిటో సన్యాసం ఏమిటో అని చెప్తూ మనం త్యాగంతో ప్రారంభిద్దాం అని చెప్పి, ఈ త్యాగం కూడా మూడు విధాలే. ఏమిటా మూడు విధాలు? సాత్వికము, తామసము, రాజసము. ఎక్కడ పోయినా ఈ మూడు వదలవు. ఈ మాయ కింద ఈ మూడు మనం వెంటాడుతూ ఉంటాయి. అవునా అని మూడు రకాలుగా ఉంది అని మొదలుపెట్టాడు. చూద్దాం ఆ మూడు రకాల త్యాగం ఏ రకంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టే ఏకాదశికి పళ్ళు తినాలి, కానీ ఉన్న పళ్ళల్లో చాలా పెద్ద సైజు ఒకటే పండు తిన్నానండి అంటే, కానీ ఆ పండు సైజు 4 పళ్ళతో 2 కిలోలు ఉంటుంది. అంటే అది మరి తామస ఏకాదశి అనమాట. అదంతా రాజశేఖ ఏకాదశి ఈ రకంగా. లేకపోతే పళ్ళు దాన్ని జ్యూస్ చేసుకొని మళ్ళీ పంచదార వేసి తాగడం, అది తామసం అనమాట. ఇది కొంచెం రాజశేఖమే, కానీ ఇది పండుగా తింటున్నాడు. అలా కాకుండా దాన్ని పూర్తిగా బ్రహ్మాండంగా ఏంటిది మిల్క్ షేక్ లాగా మిల్క్ షేక్ లా చేసి అందులో అన్నీ వేసి ఒక స్ట్రా పెట్టి చక్కగా తాగడం, అది తామసమైన ఏకాదశి. ఇది మరీ అంటే పండనం లేదు అక్కడికి కాదు, రకరకాలుగా దాన్ని చితక్కొట్టి దాన్ని తినేయడం. అలాగే ఈ త్యాగం అన్నదాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 రకాలు చెప్తున్నాడు. విని ఆనందిద్దాం. నెక్స్ట్ యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. కాబట్టి నాయన యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపగలవు, వాటిని త్యాగం చేస్తానని చెప్పొద్దు. అవి అవశ్యము అనుష్ఠించాల్సిందే. అవశ్యము అంటే తప్పకుండా అవి చేసి తీరవలసినదే. అరే మరి ఏంటండి ఇన్నేళ్ళు అయిపోయింది, ఎప్పుడు చేసిన గుర్తులేవే మాకు అంటే, ఎప్పుడుకైనా చేయాల్సిందే. నెక్స్ట్ జన్మ బెటర్ లక్. ఎన్ని జన్మలు ఎత్తినా ఇవి చేస్తే కానీ ముక్తిని నువ్వు పొందవు. వాటి కోసం మళ్ళీ 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 జన్మలు ఎత్తుతూ వెళ్ళాల్సిందే. ఓటీటీలో సీరియల్ లాగా ఒకసారి సరే నేను అన్నీ ఒకసారి చేయలేం కాబట్టి ఈ జన్మకి యజ్ఞాలు చూసుకుందాం, ఆ పై జన్మకి దానాలు, ఆ పై జన్మకి తపస్సు, నీ ఇష్టం. ఓటీటీ సీరియల్ చేసుకుంటావో, సినిమా చేసుకుంటావో, లేకపోతే 2-3 నిమిషాలు ఆగొట్టేస్తావో, ఇక ఎవరిష్టం వాడది. అంతేనమ్మా. కానీ నువ్వు బట్టి చేసి తీరాల్సిందే. నేను త్యాగం చేయలేదండి, అసలు తెలియదండి, ఏం చేయలేవు, అది అజ్ఞానం, కుదరదు. నువ్వు ఎలాగైనా చేయాల్సిందే. అవి చేయలేదో తెలిసి చేయలేదో నాకు తెలియదు. ఎందుకైతే దారి చెప్తున్నాను, అక్కడ చేరాల్సినటువంటి పద్ధతి చెప్తున్నాను అంతే ఏమా. కాబట్టి వాటిని చదివించడానికి వీల్లేదు. ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనుస్తుంది. బుద్ధిమంతులైన వాళ్ళు అంటే బుద్ధి సరిగ్గా ఉండాలి ముందు. సరిగ్గా ఎవరి బుద్ధి సరిగ్గా ఉంటుందో వాడే 3 చేయగలుగుతాడు. సరిగ్గా బుద్ధి లేనివాడు ఎవడు ఇది చేయలేడని విషయం కూడా చెప్పేస్తున్నాడు. అంటే ఇది ఏమవుతుంది? సాత్విక
త్యాగం అవుతుంది అన్నమాట. అంటే ఏమిటి? ఈ మూడింటిని చేస్తాడు, మిగతా వాటిని వదిలేస్తాడు. మాయకి సంబంధించిన కర్మలన్నీ త్యాగం చేస్తాడు, కానీ వీటిని మటుకు చెయ్యడు. వీటిని మటుకు త్యాగం చెయ్యడు, ఆచరిస్తాడు, అనుష్ఠిస్తాడు. నెక్స్ట్ ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అయితే నా అభిప్రాయం ఏమిటని అడిగితే, ఈ కర్మలు చేయాలి కాదంట్లా, కానీ వాటి ఫలాల్ని మటుకు నువ్వు ఆశించు. కేవలం పరమాత్మ సంతృప్తి కోసం, పరమాత్మని ఆనందింపజేయడం కోసం, ఆయన కోసమే ఇవి చేయొచ్చు. ఇందులో నాకేంటి అని నువ్వు చెయ్యవు. అదేమిటి, నన్ను చేయమన్నావు కదా, ఇది చేస్తే ముక్తి అన్నావు కదా, మరి నా కోసమే కదా నువ్వు అనుకుంటావేమో. నువ్వు నా కోసమో నాకు 3 మళ్ళీ చేయడం మొదలెట్టావంటే మళ్ళీ మామూలే, వాటి ఫలితం నీకు రాదు. అది త్యాగం చేసినట్టు కాదు. కాబట్టి పరమాత్మ కోసమే, పరమాత్మకే ఇవి చెందుతాయి, పరమాత్మ కోసమే నేను చేస్తున్నాను అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఫలితం ఆశించకుండా, అప్పుడు మాత్రమే దాని ఫలితం వస్తుంది తప్ప నాకు ఫలితం ఏంటని అనుకుంటే అది త్యాగం కింద రాదు. నెక్స్ట్ త్యాగం చేయడం కానీ శాస్త్రవిహిత కర్మాచరణను ఎదించుట ఇష్టం కాదు. కావున దాన్ని ఎదించుట త్యాగం నవడు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. అయితే ఇక్కడ ఇంకోటి వచ్చింది, శాస్త్ర విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రంలో చెప్పబడిన కర్మలన్నీ కూడా నువ్వు చేయవలసిందే, వాటిని చేయించడానికి వీలు లేదు. శాస్త్ర విహిత కర్మలు ఏ రకంగా ఇవ్వబడ్డాయి? వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఇవ్వబడ్డాయి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఇది స్వధర్మమా పరధర్మమా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. వర్ణం అంటే మళ్ళీ మీ యొక్క గుణం బట్టి, నాది బ్రాహ్మణ గుణం అనుకోండి, నా వర్ణం బ్రాహ్మణ్. సో బ్రాహ్మణ వర్ణానికి ఏదైతే నిర్దేశించారో అవన్నీ చేయాలి. అదొకటే కాదు, బ్రాహ్మణంగానే చేయాలి. బ్రాహ్మణంగా చేయడం అంటే, బ్రాహ్మణ్ అంటే ఎవరు? బ్రహ్మతో అంటే పరమాత్మతో ఎప్పుడూ చరించేవాడిని బ్రాహ్మడు అంటారు. అదే బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అన్న బ్రాహ్మణన్న ఒకటే. బ్రహ్మం తెలిసినవాడు బ్రాహ్మణ్, అక్షర బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రాహ్మణ్ అని లెక్క. సో అటువంటి దీనితో ఏదైతే నిర్దేశించబడ్డాయో అదే ప్రకారంగా చేయాలి. అంటే ప్రతి క్షణం చేసే పనులని కూడా పరమాత్మ బ్రహ్మ అనే బ్రహ్మజ్ఞానంతోనే చేయాలి, కానీ ఈ మాయాజ్ఞానంతో ఏ పని చేయకూడదు. మాయాజ్ఞానంతో ఆ పని చేస్తున్నట్టు మనకు కనిపించినా ఆయన చేసే భావం ఎలా ఉంటుంది, ఆచరించే విధానం బ్రహ్మజ్ఞానంతో దాన్ని చేస్తూ ఉంటాడు.
ఏమ్మా ఇప్పుడు ప్రసాదం పెట్టేటప్పుడు నైవేద్యం ఇచ్చేటప్పుడు అందరూ మనం కూడా ఏదో స్పూన్తో దీపం తీసుకొచ్చి అటు మీద వేసి దేవుడికి ఇట్లా అంటాం. అదే పని గురువుగారు కూడా చేస్తారు. చాలా తేడా లేదు దానికి దీనికి. మనలో భావన ఏంటంటే ఏదో చేయి తీసింది, స్పూన్ తీసాం, నీళ్లు తీసాం, ఇలా వేసాం, ఇలా అన్నాం అనుకుంటాం. అంతవరకే మన భావం. అంతకన్నా పెద్ద భావం మనకి లోతైన భావన మనకేం ఉండదు. మరి సద్గురువులు గురువులు అక్కడ వాడిచ్చేటప్పుడు ఎంత ఉంటుంది. ఆ పరమాత్మకి దగ్గరుండి తినిపిస్తున్నట్టుగా ఉంటుంది వారి భావన. ఆయన పరమాత్మ అక్కడ ఉంటాడు. మనం ఇంకా పరమాత్మ బొమ్మలో చూస్తాం కాబట్టి ఇలా ఉంటాం, కానీ ఆయన బొమ్మను చూడండి, ఆయన ఆవాహన చేస్తారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ముందు నేనున్నాను అనుకుంటాడు ఆయన. అలా ఇస్తాడు. ఆ భావమే వేరేగా ఉంటుంది కదా. అలాగే మరి వర్ణం అయిపోయింది. ఆశ్రమం, గృహస్థాశ్రమంలో ఉన్నావా, అయితే నీకు ఈ కర్మలు ఉన్నాయి, ఈ కర్తవ్యాలు ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉంటే నీకు ఈ కర్తవ్య కర్మలు ఉన్నాయి, వాటిని నువ్వు చేసి తీరవలసిందే. ఏమిటవి? పురుషార్థాలు. 4 పురుషార్థాలు నువ్వు చేయవలసిందే. ఏమిటి 4 పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4టికి సంబంధించిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ 4 పురుషార్థాలు నువ్వు చేసి తీరవలసిందే. మరి వానప్రస్థాశ్రమంకి వచ్చాను. వానప్రస్థాశ్రమంలో చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు నువ్వు చేసి తీరవలసిందే. వానప్రస్థాశ్రమంలో ఏముంటాయండి? త్యాగి అవ్వాలి. ఈ త్యాగం చూసారా, మాట్లాడుకుంటున్న త్యాగం, ఆ త్యాగం వానప్రస్థాశ్రమంలో చేయాలి. ఎప్పుడైతే వానప్రస్థాశ్రమంలో ఈ త్యాగం అలవాటు అవుతుందో సన్యాసాశ్రమం ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. అయినమ్మా అది చెప్తున్నాడు. వానప్రస్థాశ్రమంలో ఎక్కువగా రావాల్సింది ఏంటి? వైరాగ్యం. త్యాగం అంటే వైరాగ్యం ఎక్కువగా ఉండాలి. గృహస్థాశ్రమంలో ఎక్కువగా ఉండాల్సింది ఏంటి? వివేకం. గృహస్థాశ్రమంలో ఎక్కువగా ఉండాల్సింది వివేకం. దేనికి వివేకం? యుక్తమా అయుక్తమా, మంచా చెడా, గృహస్థాశ్రమానికి సరిపడా ఉందా, ఇది ఈ ధర్మాన్ని ఏమన్నా భంగపరిచేలా ఉందా నేను చేస్తున్నది అనే వివేకం నాలో ఉండాలి. ఎందుకని? ఆ వివేకం పోగొట్టేవన్నీ కూడా ఏమిటవి? అర్థ కామాలు. ఈ అర్థకామాలు 2 నాలో వివేకాన్ని చిత్తుగా ఓడించి అవి గెలుస్తూ ఉంటాయి ప్రతి క్షణం. కాబట్టి వాటిని నేను ఓడించాలంటే నా దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏమిటి? వివేకం అనే ఖడ్గం నా దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు ఈ ధర్మ అర్థ కామాలలో అర్థాన్నేమో ధర్మానికి ముడేస్తావు, కామాన్ని మోక్షానికి ముడేస్తావు. ముడేటువంటి ఏంటి? ఈ అర్థాన్ని సంపాదించేటప్పుడు ధర్మబద్ధమైంది అవునా కాదా అని ప్రశ్నించుకుంటూ ఉంటావు. అప్పుడు ఈ అర్థం అన్నది పవిత్రమైపోతుంది. ఎప్పుడైతే ఈ అర్థం పవిత్రమవుతుందో వివేకం ఉన్నట్టు లెక్క నీలో. ఎప్పుడైతే వివేకవంతంగా అర్థాన్ని నువ్వు అనుభవించడం మొదలు పెడతావో, అర్థవంతమైనటువంటి కామం అన్నమాట, ధర్మబద్ధమైనటువంటి కామం అనుభవిస్తావో, నీలో వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? దాని అవసరం అంత మేర, అది ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని చూస్తావు, కానీ అత్యాశతోనో దురాశతోనో పేరాశతోనో పోగేసుకోవాలనో అటు భ్రాంతి నీలో ఉండదు. అది భ్రాంతే. ఏది తీసుకెళ్ళం కదమ్మా. తోడు ఆ భ్రాంతి పోతుంది, ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. వానప్రస్థం రాగానే నువ్వు శరీరం వైరాగ్యం రాలా, అప్పుడులా పరిగెడుతున్నావా, అప్పుడులాగా ఏమైనా చెమ్మని తిరుగుతున్నావా, తింటున్నావా? ఏం లేదుగా. అది భగవంతుడు ఇచ్చిన వైరాగ్యం. నీకు నువ్వు తెచ్చుకోవాల్సిన వైరాగ్యం ఇదన్నమాట. అప్పుడు కామాన్ని మోక్షాన్ని కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? నాకు వచ్చినటువంటి కోరిక నన్ను మోక్షాన్ని తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా? ఈ కోరిక నేను తీర్చుకుంటే అది వస్తుంది. ఇంత ఉంది కథ ఏమా. సో వర్ణాశ్రమ ధర్మాలని మనం ఫాలో అవుతున్నట్లయితే ఈ కర్తవ్య శాస్త్రవిహిత కర్మ అన్నది అర్థమవుతుంది. వాటిని ఛేదించడానికి వీలు లేదు. త్యాగం చేయమన్నారు కదా అని ఎవడు పడితే వాడన్నీ మానేయడం కుదరదు. నీకంటూ కొన్ని శాస్త్రంలో విహిత కర్మలు ఉన్నాయి, నిషిద్ధ కర్మలు ఉన్నాయి. నిషిద్ధ కర్మలు చెయ్యకు. విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలు నువ్వు చేసి తీరవలసిందే నీ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మ అనుగుణంగా.
ఇది ముఖ్యం. అప్పుడు నువ్వు గుణాల బారిన పడవు. గుణాల బారిన ఎప్పుడో పడతావు, ఒక గుణంతో పడతావు. ఏమిటా గుణం? సత్వగుణం. ఈలో శ్రద్ధ వస్తుంది. ఏమిటా శ్రద్ధ? సాత్విక శ్రద్ధ. ఈ రెండు ఎప్పుడైతే వచ్చేస్తాయో నీలో ఆటోమేటిక్గా ఈ గుణాలకు సంబంధించిన దోషాలు అంటవు. ఎప్పుడైతే దోషాలు నీలో అంటలేదో జ్ఞానం అలా ప్రకాశిస్తూ ఉంటుంది. చిమ్నీకి అదేమిటది? మసి. ఆ మసి అంటుకోకపోతే ప్రకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. దూరంగా అంత దూరం కూడా కనిపిస్తుంది నీకు. అంత దూరంలో కూడా దోషం అంటుంది నీకు. దివ్యత్వం అంటే ఏంటి? దారిలో ఎక్కడా దోషం లేదని. భగవంతుడు దివ్య పురుషుడు అంటాం. అర్థం ఏమిటి? వాడి దారిలో ఎక్కడా దోషం ఉండదు. వాడు నడిచే దారిలో దోషం ఉండదు, వాడు చూసే చూపులో దోషం ఉండదు, వాడు తినే తిండిలో దోషం ఉండదు. ఎందుకు దోషం లేదు? ఏ గుణాల్లో తీసి ఆయన చెయ్యడు. ఎప్పుడైతే మనం సాత్విక శ్రద్ధతో పనిచేయడం కర్మలు చేయడం మొదలు పెడతామో, వర్ణాశ్రమ కర్మను అనుసరించి మనకు కూడా దోషాలు అన్నవి అంటవు. ఎప్పుడైతే దోషాలు అంటావో భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు, ప్రతి చోట పలకరిస్తూ ఉంటాడు, మనల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. ఆయన లీలలు మనల్ని ఆనందపరుస్తూ ఉంటాయి. ఆయన కథలు చదివినప్పుడు ఆనందంగా ఉంటుంది మనకి. పిచ్చోళ్ళని నవ్వుకుంటూ ఉంటాం ఆయన లీలలు చూసి. ఎందుకంటే లీలలు తెలిసిపోతుంటాయి. అబ్బా పరమాత్మ ఏ లీలలు చేసావయ్యా అంటాం. అంతేగాని ఆ కరుణని చంపావు, వీడిని చంపావు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు రావు. ఎందుకంటే దోషాలు అంశం కదా. దోషాలు లేవు అక్కడ. అవన్నీ లీలలు. ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా పరమార్థం ఉంటుంది. నీకు అర్థం కాకపోతే నీ కర్మ నేనేం చేయలేను. అది అర్థం చేసుకోవడం సత్సంగానికి రా. భగవద్గీతని పదే పదే విను, పదే పదే చదువు, గురువుని ఆశ్రయించు, పదే పదే దాన్ని ఆలోచించు, ఆచరణలో పెట్టు, అనుష్ఠానం చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ లీలలు. ఎప్పుడైతే ఆ లీలలు నీకు అర్థమవుతాయో అప్పుడు నీకు ఆనందం నీకు వస్తుంది. అప్పటివరకు అది కథే. ఆ యశోద కృష్ణుడు ఉయ్యాల్లో ఊపింది, నువ్వు ఊపేస్తావు యశోద అనుకుంటా. ఉపయోగం లేదు, అది ఉపయోగం లేదు. ఆ లీల, ఆ యశోద అటువంటి దివ్య పురుషుడిని ఉయ్యాల్లో పెట్టి ఆడిస్తున్నప్పుడు ఆవిడకున్నటువంటి భాగ్యం, ఆ ఆనందం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకమైనటువంటి అదృష్టాన్ని ఆవిడ కల్పించాడు, అవన్నీ తలుచుకుంటుంటే అప్పుడు నీలో ఒక రకమైన తన్మయత్వం వచ్చి ఆ భగవద్భావన నీలో కూర్చుంటుంది. వీటన్నిటి యొక్క మూల సూత్రం ఏమిటి? నీలో దోషాలు పోవాలి, ఆ భగవద్భావన యొక్క పవిత్రత, దివ్యత్వం నీలో చేరాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దాన్ని మనం చెందకుండా దాన్ని ఏదో కథ కిందో, సినిమా కిందో, సీరియల్ కిందో ఏదో వెళ్ళిపోయి ఏం చేస్తామంటే తామసంలోకి వెళ్ళిపోయామమ్మా. శ్రద్ధ ఉంది, మనందరికీ శ్రద్ధ లేదని చెప్పలేము. నిన్న క్లాస్లో నేను చెప్పున్నా, మనందరికీ శ్రద్ధలు ఉన్నాయి. కానీ ఆ శ్రద్ధ ఎక్కడికి దిగజారిపోయింది? తామస శ్రద్ధలోకి వెళ్ళిపోయింది. అది సాత్విక శ్రద్ధకి వెళ్ళాల్సింది పోయి గృహస్థాశ్రమం ఉన్నాం కాబట్టి రాజసిక శ్రద్ధకి మించి సాత్విక శ్రద్ధ త్వరగా రాదు సత్సంగంలోకి వచ్చి అన్నీ అర్థం చేసుకుంటే తప్ప. ఎందుకంటే సాత్విక శ్రద్ధ అంటే అన్ని పరమాత్మకి ఇవ్వాలి కదా. సర్వం సమర్పయామి, నాదంటూ ఏమి లేదు, అది సాత్విక శ్రద్ధ. అది అంత జ్ఞానం త్వరలో గృహస్థాశ్రమం రాకపోవచ్చు, అది సహజమే. కానీ నువ్వు ఎప్పుడైతే రాజసంలో చేస్తూ సత్సంగాలు చేస్తూ ఉంటావో అప్పుడు సాత్విక శ్రద్ధకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఇంకా తగ్గించి మనకు అనుగుణంగా మార్చేసుకొని దాన్ని తామస శ్రద్ధలోకి వెళ్ళిపోయావు. నేను శ్రద్ధగానే ఉన్నానండి దేవుడి విషయంలో అంటూ ఉంటావు. కాదు, నువ్వు ఉన్న శ్రద్ధ తామసిక శ్రద్ధ అమ్మా. తామసిక శ్రద్ధ అంటే అజ్ఞానం, అది అశ్రద్ధకి సమానం. మరి ఏం చేయాలండి? గురువుని ఆశ్రయించు, సత్సంగాలకు వెళ్తూ ఉండు. సత్సంగంలో ఏం చెప్పారో దాన్ని పదే పదే ఆలోచించు, మరలా ఆలోచించు, అది అనుష్ఠానం చేయడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో భగవంతుడి సహకారాన్ని ప్రార్థించు, ఆయన అనుగ్రహాన్ని అర్థించు. నా శక్తి సరిపోదు, నీ అనుగ్రహం లేదే నేను చేయలేను. నేను మీకు చెప్పున్నాను ఆల్రెడీ. దారంతో కడితే నా శక్తి సరిపోతుంది, గొలుసులతో కట్టేయబడున్నాను నేను అని ఒక భక్తుడు భగవంతుడిని ప్రార్థించే పద్ధతి అది. ఒక ప్రహ్లాదుడి ప్రార్థన, ఒక ధ్రువుడి ప్రార్థన, ఇలా హనుమంతుడి ప్రార్థన, అలా ప్రార్థన స్థాయికి మనం ఎదిగినాడు. అది అర్థమవుతుంది ఏమా. కాబట్టి శాస్త్ర విహిత కర్మల్ని వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా చేయాలి, దాన్ని వదలడానికి వీల్లేదు. మనం ప్రస్తుతం వానప్రస్థంలో ఉన్నాం కాబట్టి వానప్రస్థంలో వాళ్ళకి వైరాగ్యం పాళ్ళు ఎక్కువ ఉండాలి, మిగతా పాళ్ళు తక్కువ ఉండాలి.
ఈ శ్రద్ధ అన్నది పూర్తిగా సాత్విక శ్రద్ధ ఉండాలి. రజోగుణం సంబంధించిన శ్రద్ధ కానీ తామసిక శ్రద్ధ కానీ క్షమించరానటువంటి విషయాలు, వాటి వలన మనకు ఎటువంటి ఫలితము రాదు అది అని చెప్తున్నాడు శాస్త్రవిహిత కర్మ అంటే. నెక్స్ట్ దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాతు త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీ దుఃఖకారకములే అని భావించి శారీరక కష్టపడటం ఎందుకులే, ఈ కర్తవ్యాలన్నీ చేస్తే శారీరకంగా నేను కష్టపడడం ఎందుకు అని మానేయడం, అని ఆ పని చేయడం మానేయడం, దాన్ని రాజసిక త్యాగం అంటారు. ఇందాక తామస త్యాగంలో ఏమిటి? మోహంతో శాస్త్రవిహిత కర్మ చేయాల్సింది చేయకుండా అక్కడ ఎటువంటి ఏమంటారు దాన్ని, మమకారం కానీ రాగం కానీ మోహం కానీ అవేమీ లేకుండా, అంటే మనసును రంజింపజేసేది ఏమి ఉండదు కదా అక్కడ. శాస్త్రవిహిత కర్మ అంటే ఏంటి? కర్తవ్య కర్మ, నిర్వికారంగా కర్తవ్య కర్మ. నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నా, అంటే ఒక తల్లి పిల్లలు పెంచినట్టుగా కర్తవ్యం ఉన్నట్టు చేస్తున్నా, అది సాత్విక కర్మ. అంటే అలా కాకుండా ఓ మోహావేశంతో, అంటే ఏమిటి ఇంకో రకంగా చెప్పాలంటే ఆ పిల్లలకు పాలిస్తే ఆ అన్నం చెడిపోతుందని, ఇక రకరకాల భావాలు వస్తాయి కదా మనిషికి. ఆ రకంగా మోహంతో కనుక దాన్ని కనుక నువ్వు కర్మని నువ్వు కనుక వదిలినట్లయితే అది తామస త్యాగము. అది తామస త్యాగము. మోహం దేని మీద ఉంది? ఇటు ఉంది. నీ కర్తవ్యాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? తామస త్యాగం. ఇప్పుడు ఇదేంటంటే ఆ ఏ కర్మ చేసినా కూడా అన్నీ దోషాలే కదా, అన్నీ దుఃఖమే కదా, నేను కాబట్టి ఇది చెయ్యలే అని ఏదో సినిమాలో చూసారా వాడు అంటాడు, వాడు ఏదైనా పని చేయరా అంటే చేస్తాను పని, తర్వాత ఏమవుద్ది ఇంకొంచెం మంచి పని చేస్తావు, మంచిగా ఇంకా హాయిగా ఉన్నావు, ఇల్లు కట్టుకుంటావు, ఏది చేస్తావు అన్నీ చేసుకుని పెళ్లి చేసుకుంటా అన్నీ చేస్తావు, తర్వాత చివరిలో కాలమే కాలేసి కూర్చోవచ్చు అంటాడు. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాగా అంటాడు. నేను ఇప్పుడే కాలమే కాలేసి కూర్చున్నా కదా, నువ్వు ఇంత చేసి ముక్కేటంటే ఇలా చెప్పి అవసరమా అన్నట్టుగా నేను ఇన్ని నువ్వు చేసుకొచ్చావు, యాత్రతో చేసుకొచ్చావు, నేను ఇక్కడే కూర్చున్నాక కాలమే కాలేసుకొని అన్నట్టు ఉంటుంది అనమాట. ఇది రాజసీ కర్మ. అంటే వాడు గృహస్థాశ్రమంలో ఎంటర్ అవుతాడు కానీ గృహస్థగా పని చేయడు, ఉద్యోగంలోకి వెళ్తాడు, ఆ ఉద్యోగంలో ఏ డ్యూటీ చెప్పారో ఆ డ్యూటీ చేయడు. అదేమనంటే అమ్మో సస్పెండ్ అవుతానేమో, నన్ను పట్టుకుంటాడేమో, నేను చేయనేమో, అబ్బాయి పని చేయకుండా కూర్చుని హాయి నా జీవితం నాకు వస్తుంది చాలే అంటాడు. అది పద్ధతి కాదు. నీ పని నువ్వు చేసుకోకుండా వచ్చే ప్రతి పైసా కూడా పాపమే. ఏమా మన పని మన కర్తవ్యం చేయకుండా ఏది ఆశించకూడదు. అందుకనే మన మందిరాల్లో కూడా సాధువులైనా ఎవరైనా సరే సేవ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పని చేసే నువ్వు తినాలి, కానీ ఆ రోజు భోజనం ఏమీ తినకుండా ఏమి పని చేయకుండా నేను తింటానంటే అది పాపం. అదే ఏ కర్మ చేయకుండా అంటే అంతే కదా. ఆలోచన కూడా మీ శరీరం అంటే సూక్ష్మ శరీరంతో చేసే పని, స్థూల శరీరం ఏం చేసినా కూడా కర్మ కింద లెక్క. రాపేద్దామా, మీకు టైం అవుతున్నట్టుంది. ఇంకా ఉన్నారా ఎవరన్నా? ఎంతమంది ఉన్నారు? 5 అంటే లేట్ అయిపోతాయేమో, మళ్ళీ మీకు ఏకాదశి ఉంది కదా, రేపు చెప్పుకుందాం. ఏమా రేపు మీరు 5 చెప్తారు స్టార్టింగ్. మీరు గుర్తుపెట్టుకోండి, 5 ఎవరో వాళ్ళు చదవండి రేపు. ఏమో రాగా మళ్ళీ మీకు టైం అయిపోయింది కదా, 5 అయిపోయిందా? ఇంకాసేపు ఉండొచ్చా? ఏమో 5:10 అయింది. ఇది ఆర్త ఇవ్వాలి అంతే, సరిపోదు. ఓకే.